హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ వైష్ణవి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగా ఉన్నారు అని అనుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో ఇద్దరు ఇంపార్టెంట్ వ్యక్తుల గురించి మనం తెలుసుకుందాం. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి అండ్ రమణ మహర్షి గారి వర్ధంతి. ఈ ఇద్దరు కూడా చాలా చాలా అంటే ముఖ్యమైన వ్యక్తులండి. ఎందుకంటే ఒకరు స్త్రీల హక్కుల కోసం స్త్రీ గురించి పోరాడిన మొట్టమొదటి వ్యక్తి అండ్ చరిత్రలోనే మనకి ఎంతో పేరుగాంచిన వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ గారు. అంతేకాకుండా ఈయన మన రాజ్యాంగం రచించడంలో ముఖ్య పాత్ర వహించారండి. రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు ఒక్కరే రాయలేదండి, 350 అబోవ్ మెంబర్స్ రాశారు. అందులో ఈయన ఒకరు. ఈయనకి అంత ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చారు అని అంటే, ఈయన మన స్త్రీ సంస్కృతిని కానీ సతీసాగమనాన్ని కానీ అన్నిటినీ రూపుమాపి అమ్మాయిలు కూడా చదువుకోవాలి, ఇద్దరూ సమానమే అని స్త్రీల హక్కుల కోసం చాలా పోరాడారండి. అంతేకాకుండా దళితుల కోసం కానీ విద్య కోసం కానీ చాలా అంటే చాలా చేశారండి ఈయన. కనీసం ఫ్యామిలీని కూడా పట్టించుకోకుండా ఆడవాళ్ళ కోసం, ఉన్నత విద్య కోసం చాలా కృషి చేశారు ఈయన. సో ఆయన ఒకసారి మనం స్మరించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రమణ మహర్షి గారు. ఈయనైతే మనిషికి కోరికలు అనేవి ఉంటాయి, బట్ అమితంగా ఉంటే మనిషి జీవితం అనేది సంతోషంగా ఉండదు. మనిషి కోరికలను వదిలి, దేహం మీద ప్రీతిని వదిలి ఫ్రీగా జీవించాలి అని చెప్పేసి ఈయనైతే చెప్పడం జరిగింది. ఈయన గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియోలో స్పెసిఫిక్గా, ఎవరైనా తిరువన్నామలై వెళ్ళుంటే తమిళనాడులో రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళండి. నేనైతే విజిట్ చేశాను అక్కడికోసారి. చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఆయన గురించి తెలుసుకున్నాక ఆయన మీద గౌరవం పెరిగింది. మన ఇండియన్స్ కంటే ఫారినర్స్ ఎక్కువ ఉన్నారండి అక్కడ. అంత దూరం నుంచి అంత గొప్ప వ్యక్తి కోసం అంతమంది ఫారినర్స్ వచ్చారు అని అంటే ఆయన సిద్ధాంతాలు చాలా బలంగా ఉంటాయి అని నేను నమ్మాను. ఆయన బ్రతికుండగానే అలాగే శ్వాస తీసుకోకుండా మరణించడం జరిగింది చిన్న వయసులోనే. ఎందుకంటే మానవాళి కోరికలు అనేది అపరిమితం, వాటిని పరిమితం చేసుకొని జీవిస్తేనే మన జీవితం అనేది సంతోషంగా సాగుతుంది అని చెప్పేసి ఆయన దానికి నిదర్శనంగా అలా చనిపోవడం జరిగింది. దాన్ని చనిపోవడం అని వాళ్ళు భావించరు, ఆయన బ్రతికే ఉన్నారు అని చెప్పేసి అనుకుంటారు. ఒకసారి ఎవరైనా తిరువన్నామలై వెళ్తే రమణ మహర్షి ఆశ్రమాన్ని విజిట్ చేయండి. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అనిపిస్తుందండి అక్కడ వాతావరణం. అందుకనేసి ఇంత గొప్ప వ్యక్తులనిద్దరిని మనం ఈ రోజున స్మరించుకోవాలి. అందుకని నేను ఈ వీడియో చేశాను. మీకు మా కాన్సెప్ట్ నచ్చినట్లయితే, ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.